ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబాలు గుంటూరు వాస్తవ్యులు కీర్తిశేషురాలు జీవకళ వారెన్ గున్నాబత్తుల గారి జయంతి సందర్భంగా 90వ జయంతి సందర్భంగా జీజే కిరణ్ కుమార్ గారు, అనిల కుమారి గారు ఏలూరు పత్తేబాద్ నివాసితులు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. 1992-95 మధ్య రేడియో విశ్వవాణిలో నేను పనిచేస్తున్న కాలంలో గుంటూరు బేస్డ్గా పనిచేస్తున్నప్పుడు తల్లిగారు జీవకళ వారన్ గారు నాకు ఆశ్రయాన్ని కల్పించి చాలా ప్రోత్సహించిన తల్లిగారు. వారి యొక్క జ్ఞాపకార్థం జీజే కిరణ్ కుమార్ గారు, రిటైర్డ్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్, శ్రీమతి అనిల్ కుమారి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ సెయింట్ యాన్స్ కళాశాల, వీరు సహకారం ఇస్తున్నారు. వీరి కుటుంబాన్ని ప్రభువు దీవించాలని ప్రార్థిస్తున్నాను. వీరికి నా కృతజ్ఞతలు. మరియు రెండవ కుటుంబం హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులు శ్రీమతి గునిపూడి మేరీ స్వర్ణలత గారు, వీరి కుమారుడు మరియు కోడలు ఆనంద్ శామ్యూల్ జాన్ శోభన, కుమార్తె అల్లుడు పిట్ట అనిత రాకేష్ గారు, మనుమడు రక్షిత్, మనుమరాలు జెస్సీ ప్రియ సహకారం ఇస్తున్నారు. గునుపూడి మేరీ స్వర్ణలత టీచర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రభువు ప్రేరేపించిన ఎడల ముందుకు రండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినము వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన మీ దాసులు జీజే కిరణ్ కుమార్ గారు, అనిల కుమారి గారికై మీకు కృతజ్ఞతలు. కిరణ్ కుమార్ గారి తల్లిగారు జీవకళ వారన్ గారి 90వ జయంతి సందర్భంగా ఈ కుటుంబం ఇచ్చిన ఎపిసోడ్కై కృతజ్ఞతలు. కుటుంబాన్ని దీవించండి. హనుమాన్ జంక్షన్ వాస్తవ్యురాలు మేరీ స్వర్ణలత టీచర్ గారు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులను మాసము అంతము వరకు పంపించండి ప్రభు. అటువలనే వాక్యము చేత మమ్మలను దీవించండి. వాక్యోపదేశము మాకు గ్రాహ్యమగునట్లుగా కృప చూపండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము నుండి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం అంతా కూడా 52 అధ్యాయాలు కూడాను హెచ్చరికలే, బుద్ధి వచ్చునట్లు దేవుడు మాట్లాడిన మాటలే. దేవుని సందేశం వెనకకు తిరిగి రండి, మారు మనసు పొందండి, పాపాన్ని విసర్జించండి. తీర్పు రాబోతోంది, శిక్ష రాబోతోంది. బబులోను చక్రవర్తి యుద్ధానికి వస్తాడు, చెరపట్టబడతారు. కాబట్టి మేల్కోండి, ఇది సందేశం. కానీ ఆనాటి యూదా జనాంగం బెన్యామీనీయులు వినలేదు. దాని కారణంగా వారి మీదకు బహు తీవ్రమైనటువంటి శ్రమ వచ్చింది. 21వ శతాబ్దంలో దీని నుండి మనకు సందేశం ఏమిటి? దేవుని విసర్జించి ప్రభువును అంగీకరించక దేవుడు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రభువు రాకడ సంభవిస్తే వారు విడిచిపెట్టబడిన వారు అయిపోతారు. వారు ఒకవేళ మరణిస్తే యేసును ఎరుగకుండానే పాతాళ వశం అవుతారు. దేవుని ఎరిగిన జనాంగం పాపంలో కొనసాగితే దాని పర్యవసానాలు వారిని ముసురుకుంటాయి, వారిని ఆవరిస్తాయి. ఇది మనం తెలుసుకోవలసిన పాఠం. 7వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాను, చూడండి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనము. ప్రతిదినము మనము ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ఇష్యూస్, వీటి వలన మనకు ప్రయోజనం ఏమిటి అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకపోతే మీ సమయం వృధా అవుతుంది, మీ తలాంతులు వృధా అవుతాయి, మీ జీవితంలో వ్యర్థ స్థితి ఏర్పడుతుంది. అనుదినము మనం చెక్ చేసుకోవలసినది ఏమిటి, పరిశీలించుకోవాల్సింది ఏమిటి? ప్రయోజనకరమైన స్థితికి నేను ఆత్మీయంగా నడుచుకోగలుగుతున్నానా? అలా నడుచుకుంటానికి ప్రధాన ఆటంకం అబద్ధపు మాటలను నమ్ముట. అబద్ధపు మాటలు యూదులు ఏమి నమ్మారు? ఏమని నమ్మారు? అబద్ధపు మాటలు. ఇర్మియా చెరకు వెళతారని ప్రకటిస్తే మిగిలినటువంటి అబద్ధ ప్రవక్తలు చెరలేదు పాడు లేదు అన్నారు, వాటిని నమ్మారు. శత్రువు వచ్చి మీద పెడతాడని చెప్పి ఇర్మియా ప్రకటిస్తే అబద్ధ బోధకులు చెప్పారు, మీ శత్రువులు మీ ఎదుట నిలవలేకుండా చేసే దేవుడు ఉన్నాడని చెప్పారు. దేవుడే స్వయంగా వారి పాపానికి శిక్ష విధిస్తూ నెబుకద్నెజరు బబులోను చక్రవర్తిని పంపిస్తే వారి మీదకు అది అబద్ధం, నమ్మద్దు అని చెప్పారు అబద్ధ బోధకులు. కనుక దేనిని నమ్ముతున్నారు? దేవుణ్ణి నమ్ముతున్నారా? అబద్ధ బోధకులను నమ్ముతున్నారా? అబద్ధ మాటలను నమ్ముతున్నారా? అబద్ధపు మాటలను నమ్ముతున్నారు. అబద్ధపు మాటలను నమ్మటానికి కారణం ఏంటంటే లాభప్రాప్తి. తమ మనసుకు ఏది నచ్చిందో అది వాళ్ళు చెబుతున్నారు, దాన్ని నమ్ముతున్నారు. వాక్యం ఏం చెబుతుంది? దేవుని మనసు ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, దాని మీద మనసు పెట్టకుండా మనకు ఏమి లాభకరం, మనకు ఏది సంతోషం, దానిని ఆశ్రయించటానికి సిద్ధ మనసు కలిగిన వారు కనుక అబద్ధ ప్రవక్తలు వారిని ఈజీగా, సులువుగా బురిడి కొట్టించారు తమ అబద్ధాల చేత. లంచం తీసుకున్నవాడు శిక్షించబడతాడు దేవుని చేత. కానీ లంచం తీసుకునేవాడికి మరొక బోధకుడు చెబుతాడు, నువ్వు దీవించబడతావు చందా ఇస్తే అని చెబుతాడు. ఆ లంచం డబ్బుల్లో నుంచి చందా ఇస్తాడు కనుక లంచం తీసుకుంటాం తప్పనే ఖండన ఆ బోధకుడు చేయడు. కాబట్టి ఆ బోధకుడు వాడికి ప్రియంగా ఉంటాడు లంచగొండికి. అర్థమవుతుందా? పాపాన్ని ఏ సేవకుడు ఖండించలేదో ఆ సేవకుడే అబద్ధ బోధకుడు. పాపమును ఖండించని బోధకుడు అబద్ధ బోధకుడు. వాళ్ళు ఏం చెబుతారు? తమకు లబ్ధి కలిగే అంశాలను అంతర్గతంగా మనసులో ఉంచుకొని సమాజం మీద దాని రిఫ్లెక్షన్ పడేటట్టుగా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని నిజ సేవకుడు అలా ఉండడు. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతాడు. గాడ్స్ స్టాండర్డ్లో విశ్వాసుల జీవితాలు ప్రమాణంలో నిలిచేటట్టుగా ఉండటానికి గద్దిస్తుంటాడు. పౌలు తిమోతికి ఏం చెప్పాడు? గద్దించుట యందును, హెచ్చరిక చేయుట యందును, బుద్ధి చెప్పుట యందును మానవద్దు అన్నాడు. ఈ మూడు ఇప్పుడు చెబితే మీ కాంగ్రిగేషన్ ఎంత ఉంటుంది మీ చర్చిలో ఆలోచించాలి. గద్దించుట, బుద్ధి చెప్పుట,
హెచ్చరిక చేయుటయే బోధ. అర్థమవుతుంది. కనుక దానిని ఆశ్రయించాల్సిన యూదులు అబద్ధపు బోధలను, అబద్ధపు మాటలను ఆశ్రయించారు, నమ్మారు. అది వారికి నిష్ప్రయోజనము. అది వాళ్ళకేం ఉపయోగపడదు. ఒక దినాన దేవుడు నియమించినటువంటి నెబుకద్నెజరు రానే వచ్చాడు. వారు విన్న బోధలు వారికి ఉపయోగపడలేదు. దేవుడు ముందే హెచ్చరిక చేశాడు. క్రీస్తు రాకడ రాబోతోంది. ప్రభువు ఆకాశ మేఘారుడై వస్తున్నాడు. ఆయన వచ్చే లోపట నువ్వు మారు మనసు పొందాలి. నీ జీవితం సరి చేసుకోవాలి. పాపాన్ని విసర్జించాలి. పరిశుద్ధతలోనికి నడవాలి. భౌతిక సంబంధంగా ఏమున్నా ఏమి లేకపోయినా హబక్కూకు వలె రక్షణకర్త యందు ఆనందించే ఉత్కృష్ట జీవితానికి ఆధ్యాత్మికంగా ఎదగాలి. అలా ఎదిగినప్పుడే ప్రభువుని ఎదుర్కొనటానికి శక్తివంతులు అవుతాం. అలా కాకుండా లోకంలో ఘనులుగా, లోకంలో ఒక ఉన్నతమైన వారిగా గుర్తింపు పొందుట కొరకు రాజీ పడిన విశ్వాస జీవితంతో మునిగిపోతూ ఉంటే అది నిష్ప్రయోజనము. దానివల్ల దేవుడు ఆనందించడు. ఇదేమి చూడండి ఏమంటున్నాడు. ఇది ఏమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? విడుదల నొందితిరి. రిడెంప్షన్. యోధులు ఐగుప్తు నుంచి విమోచించబడి వచ్చారు. దేవుని జనులయ్యారు. విడుదల పొందారు. స్వేచ్ఛగా కనాను దేశంలో నివసిస్తున్నారు. దేని కొరకు? టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమును మహిమపరచుటకు కనానులో వారిని ప్రవేశపెట్టాడు. కానీ వారేం చేస్తున్నారట? 3 దోషాలు వారి మీద మోపాడు. ఒకటి, జార చోర క్రియలను చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, బయలుకు ధూపం వేస్తూ అన్యదేవతలను వెంబడిస్తున్నారు. ఇందుకా మీరు విడుదల పొందినది? ఈ మాట ప్రతి విశ్వాసి హృదయంలో గుణపం గుచ్చుకున్నట్టు గుచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? అనుదినము, క్షణక్షణము, గడియ మన ప్రవర్తనలో మనం ప్రశ్నించుకోవాలి. ఇందుకేనా నేను విడుదల పొందినది? నేను రక్షించబడినది ఇందుకేనా? ఇంకా పాపములో నిలిచి ఉండుటక కాదు, ఎన్నటన్నటికి కాదు. చాలామంది మారు మనసు పొందామని చెబుతున్నారు కానీ పాత జీవితాన్ని విడిచిపెట్టడం లేదు. పాత అక్రమ జీవితాలను విడిచిపెట్టడం లేదు. ప్రాచీన పాపపు స్వభావపు క్రియలను విసర్జించకుండానే వీఆర్ సేవ్డ్ అని చెబుతున్నారు. దానివలన ఏమిటి ప్రయోజనము? ఇందుకేనా దేవుడు మిమ్మల్ని విడుదల చేసింది? ఇంకా ఈ పాపములో జీవించుటక? దైవ సేవకులు, సంఘ నాయకత్వము, విశ్వాసులలో ఎదిగిన వారు తమ జీవితాలను క్షణక్షణం మాదిరికరంగా ఉండేటట్టుగా పరిశీలించుకోవాలి. మనమే మాదిరిగా ఉండలేకపోతే మరెవరు మాదిరిగా ఉంటారు?
మన జీవితాలలోనే ఇంకనూ పాపం కనిపిస్తుంటే మరి ఎవరి జీవితాలను గురించి విచారించాలి? అందుకే భక్తుడు అన్నాడు, తీర్పు ఇంటి వద్దనే ప్రారంభం అవుతుంది అన్నాడు. ఇక అన్యజనుల సంగతి ఏమవుతుందని అడిగాడు. విశ్వాస దగ్గరే జడ్జిమెంట్ ప్రారంభమైతే ఇంక జంటైలు ఎక్కడ నిలుస్తాడు? అవును, మీరు విడుదల పొందింది ఎందుకో తెలుసునా? దేవుని నామానికి మహిమ తెచ్చేటట్లుగా రూపాంతరమైన జీవితం జీవించడానికి. అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందక మునుపు, రక్షణ పొందక మునుపు చాలా గొప్ప పేరు ప్రభావం కలిగిన వాడుగా జీవించాడు. బెన్యామీను గోత్రికుడు, సన్హెద్రిన్ సభ సభ్యుడు, గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని అభ్యసించినవాడు. అంతేకాదు రోమా ప్రభుత్వంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. పుట్టుకతోనే రోమన్ పౌరసత్వం కలిగినవాడు. చాలామంది కొనుక్కుంటారు, పౌరసత్వం కొనుక్కుంటారు డబ్బిచ్చి. ఇవాళ విన్నాను నేను, లలిత్ మోడీ గారికి లండన్ పౌరసత్వం లభించవచ్చు, చాలా పెట్టుబడులు పెట్టాడు అక్కడ, కనుక పౌరసత్వం ఇస్తారట. 170 దేశాల్లో ఆయన సంచరించవచ్చట ఆ పౌరసత్వం ఆధారంగా. అర్థమవుతుందా? కనుక పౌరసత్వాన్ని కొనుక్కున్నారు ఆ దినాల్లో, రోమన్ పౌరసత్వాన్ని. కానీ ఆయన అక్కడ పుట్టి పెరిగాడు. కనుక మనం చూస్తున్నప్పుడు అన్ని ఆధిక్యతలు కలిగిన ఆయన, అంత ఘనమైనటువంటి వ్యక్తి, గుర్రాల మీద సవారీ చేస్తూ గవర్నమెంట్ తాకీదులు తీసుకొని సంఘాన్ని హింసించడానికి బయలుదేరిన ఆ వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత అతని జీవితం ఏ విధంగా మారింది? మునుపు హింసకుడును, హానికరుడును, దోషకుడును అయినటువంటి నన్ను రక్షించిన దేవునికి కృతజ్ఞతలని చెబుతూ తాను ఎంతగా తన జీవితంలో తగ్గించుకున్నాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. తన ఆధిక్యతలన్నీ విడిచిపెట్టుకున్నాడు. ఒక అద్దె ఇంట ఉన్నాడు, డేరాలు కుట్టుకొని జీవనాన్ని గడుపుకున్నాడు. పరిమిత వస్త్ర ధారణ కలిగి ఉన్నాడు, పరిమితమైన వస్త్రం, పరిమితమైనటువంటి వస్త్రాలు కలిగి ఉన్నాడు. ఆర్థిక నిధులు లేనివాడుకున్నాడు. ఎవరో ఛార్జీలు ఇస్తేనే ప్రయాణం, బ్యాంకు బ్యాలెన్స్లు లేవు, సొంత ఇల్లు లేదు. ఎంత దీనత్వానికి ఎదిగాడు, ఎంత దీనత్వానికి ఎదిగాడు. క్రీస్తు యొక్క శ్రమ యొక్క ముద్రలు తన శరీరంలో కనబడేటట్లుగా తాను జాగ్రత్త తీసుకున్నానన్నాడు. ఎందుకు? పౌలు గారి యొక్క ఫ్రెండ్ సర్కిల్లో తిరిగినా చాలు కదండి, ఆయన ఘనంగా బతికేవాడు కదా. ఎందుకంటే తాను విడుదల పొందాడు కాబట్టి పాత జీవితంలో ఉండకూడదు. జీవితం మార్చుకున్నాడు, బ్రతుకు మార్చుకున్నాడు, అలవాట్లు మార్చుకున్నాడు, సహవాసాన్ని మార్చుకున్నాడు, నివాసాన్ని మార్చుకున్నాడు, వృత్తిని మార్చుకున్నాడు, స్థితిగతులను మార్చుకున్నాడు. కనుక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఆయనలో. మరి ఇవాళ మన పరిస్థితి ఏమిటి? మనం కూడా చెప్పుకుంటున్నాం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్న వాళ్ళమే, కానుకలు ఇస్తున్న వారమే, దినమల్లా దేవుని పాటలు, దేవుని యొక్క వాక్యాలు వింటున్న వారమే. పాపము మీద విజయపు స్థితి ఏ విధంగా ఉంది మన జీవితాల్లో? పాపాన్ని, లోకాన్ని, సాతానుని జయించినటువంటి అనుభవం మన జీవితంలో కనిపిస్తోందా? అది కనిపించకపోతే దేవుడు ఊరుకోడు, అడుగుతాడు. ఇందుకేనా నువ్వు విడుదల పొందింది? ఇంకా అబద్ధమేనా? ఇంకా ధనమోసమేనా? ఇంకా ధనమోసమేనా? 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుని సేవకు వచ్చి ఇంకా అబద్ధాలేనా? డబ్బు కొరకేనా ప్రసంగాలు? ఇంకా ధనమోసమేనా? అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటన చేయటానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించినందుకు ఎంతెంత వర్తమానానికి డబ్బులు ఇచ్చారంటారు. ఇవాళ పరిస్థితులు ఏమిటి? పాటలు పాడటానికి రేటు, ప్రసంగానికి రేటు, ట్రావెల్ మొదలుకొని అకామిడేషన్ వరకు రేటు.
ఇలాగను మనం సంఘమును ప్రక్షాళన చేసుకుంటూ వస్తే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విశ్వాసి వారి వారి పరిస్థితుల్లో తమను తాము పరీక్షించుకొని ఇందు నిమిత్తమేనా మేము విడుదల పొందితిమి అనే ప్రశ్న వారు గనక వేసుకోగలిగితే వారు తమ జీవితాన్ని దేవుని కొరకు నిర్మించుకోగలుగుతారు. వాళ్ళు లోకంలో ప్రత్యేకంగా ఉంటారు. వారు లోకంలో ప్రత్యేకంగా ఉంటారు, లోకంతో మమేకమైపోరు. ఇది మనం తప్పక అభ్యాసం చేయాలి. ఈ శతాబ్దంలో అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, బయలుకు ధూపం వేస్తున్నారు, అయినా మందిరానికి వచ్చేసి విడుదల పొందామని చెప్పుకుంటున్నారట. అయినా మందిరానికి వస్తున్నారు, లంచాలు మానటం లేదు, మందిరానికి వస్తున్నారు, కట్నాలు మానటం లేదు, మందిరానికి వస్తున్నారు, పాపాన్ని మానటం లేదు, మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు. నీవు తోడై ఉన్నా చాలు పాట పాడుతున్నారు. వేలాది నదులంత విస్తార తైలం పాటలు పాడుతున్నారు. గాడ్ ఈజ్ క్వశ్చనింగ్ ద పీపుల్ హూ ఆర్ అటెండింగ్ ద వర్షిప్. దేవుని మందిరానికి వచ్చి మందిరములో నిలబడి మేము విడుదల పొందామని గీతాలు పాడుతున్నారే, వారి దేవుడు అడుగుతున్నాడు, ఇందుకేనా మీరు విడుదల పొందింది? గో బ్యాక్ అండ్ సర్చ్ యువర్ హార్ట్. వర్షిప్ ప్లేస్లో నిలబడ్డారే, అందుకనే మందిరపు ఎక్కడ ద్వారము దగ్గర నిలబడి ప్రకటన చేయము. అక్కడనే 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 అంటున్నాడు. ఎక్కడ? మందిరపు ద్వారమున నిలబడి ప్రకటన చేయి. మందిరపు ద్వారాన మందిరంలోకి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, మీ జీవితాల్లో పాపం ఉన్నది, జాగ్రత్త. ఇది హెచ్చరిక. ఇలా బోధిస్తే 1000-2000 మంది వచ్చే కాంగ్రిగేషన్ 100-200 పడిపోతాయి. అర్థమవుతుందా? బట్ డోంట్ ఫియర్. అది నిలిచే ఫలం, దేవుని ఎదుట బహుమానం ఇచ్చే ఫలం అదే. మనం దానికోసం పరిగెత్తాలి. గుంపులు గుంపులు ఎందుకండి? ఎందుకు గుంపులు గుంపులు? రక్షించబడి రూపాంతరం చెందిన విశ్వాసులు ఉండాలండి. దాని కొరకే మనం పనిచేయాలి. 11వ వచనం, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ మాట అంటున్నప్పుడు భయం వేస్తుంది. చందా పెట్టెలో వేయబడిన ధనం, హౌ ఇట్ వాజ్ స్పెండింగ్ బై ద చర్చ్ లీడర్షిప్. దేవుని మందిరములో ఆ దినాన ఎటువంటి దొంగల గుహ అనే పదానికి సరిపడా కార్యక్రమాలు జరిగాయి. ఆ దినాల్లో పాపక్షమాపణ నిమిత్తం ప్రాయశ్చిత్త బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప ప్రాయశ్చిత్త బలి జరిగేవి. వాటి నిమిత్తము పశువులు, వాటి నిమిత్తము పక్షులు, రూకలు మార్చేవారు, అమ్ముతూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడంటే మనకి మనీ సిస్టమ్ ఉంది, ఆ రోజున్న బార్టర్ సిస్టమ్, వినిమయం. కాబట్టి ఆ రోజుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ ప్రారంభమైంది. ఎక్స్‌ప్లాయిటేషన్ వచ్చేసింది మందిరంలో. టెంపుల్లో వాళ్ళే అమ్మాలి, ఆ టెంపుల్లో ఇంతకే అమ్మాలి. అర్థమవుతుంది? మోనోపలి. అది ఆఖరికి ఏమైపోయిందంటే దోపిడీ స్థలం అయిపోయింది. ప్రజలక మందిరానికి వెళ్ళక తప్పదు, బలులు ఇవ్వక తప్పదు, యాజకులను సంతృప్తిపరచక తప్పదు. కానీ ఆ స్థలంలో దోపిడీ వ్యవస్థ తయారైంది. అందుకనే చర్చిలో వచ్చే కానుక విషయంలో సంఘము, సంఘ నాయకత్వము బహు జాగ్రత్తగా లెక్క అప్పగించువారిగా ఉండాలి. లెక్క అప్పగించువారిగా ఉండాలి. గాడ్ విల్ ఆస్క్ యూ. దేవుడు నిన్ను అడుగుతాడు. ఎవరు అడగకపోవచ్చు, కానీ దేవుడు అడుగుతాడు. ఈ ధనంతో ఏం చేస్తున్నావు? యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. చర్చిలో మనం చందాసి వచ్చేస్తాం, ఇక అక్కడ పట్టించుకోం ఏం జరుగుతుందో. కానీ దేవుడు అక్కడ నేను కనిపెట్టి చూస్తూ ఉన్నాను అని అన్నాడు. ఎవరు అడగరు దీన్ని, ఎవరో కాదు, నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను, నేనే అన్నాడు. హౌ కెన్ దీస్ పీపుల్ కెన్ ఎస్కేప్?
నేనే దీన్ని కనుగొంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సొమ్మది. దేవుని సొమ్మును తాకరాదు. సోదరుడా, సోదరి, బెరాక సహవాసం మేము ప్రారంభించి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎవ్రీ సండే చర్చ్ అమౌంట్ దానిని తీసుకుని సంఘ పెద్దలు వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఎన్నడూ దానిని ముట్టుటకు సాహసం చేయలేదు. ఎందుకు మనవి చేస్తున్నానంటే, దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు అనే సంగతి మనం గుర్తెరిగితే మనము ఆర్థిక లావాదేవీలలో ట్రాన్స్పరెంట్గా ఉంటాం. జీజే కిరణ్ కుమార్ గారు, నేను అబ్దుల్ హక్ గారి మీటింగ్స్ కండక్ట్ చేశాం. ఆ సందర్భంలో ఒక వృద్ధుడు కొడైకెనాల్ ప్రాంతం నుండి మా ప్రాంతానికి వచ్చారు. దైవ సేవకుడు, అప్పటికే 80 ఏళ్ళు ఉంటాయి. ఆ దైవ సేవకుడు మధులతలో భోజనానికి పోయాం. భోజనం చేసినప్పుడు హీ పెయిడ్ ది బిల్. ఆయన దగ్గర అప్పుడు 1.26 పైసలు టెలిఫోన్ ఉండేది. అప్పుడు పబ్లిక్ ఫోన్స్ కాదు. 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు నాణ్యాలు ఉన్నాయి ఆయన దగ్గర. 1972లో అబ్దుల్ హక్ గారి మీటింగ్ జరిగినప్పుడు ప్రింట్ చేసినటువంటి ఒక పత్రం తీసుకొచ్చాడు. అప్పుడు వాడినటువంటి ఒక గోని సంచి వర్త్ ఆఫ్ 1 రూపీ ఉంటుందేమో, అంతే. ఆ సంచి తీసుకొచ్చాడు. అది నేను బాగొట్టాను. ఆ తర్వాత దానికోసం 2 ఉత్తరాలు రాశాడు ఆయన. దేవుని సొమ్మును గూర్చి ఎంత జాగ్రత్తగా ఉన్నారండి వాళ్ళు. జ్ఞానపీఠ అది ఉంది ఆయన పేరు. సోదరుడా, సోదరి, గాడ్స్ మనీ, బీ కేర్ఫుల్. దేవుని సొమ్మది. దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేస్తారా? మీ ఇష్టమేనా దేవుని యొక్క మందిరంలో డబ్బు తీసుకుని ఎటుబడితే అటు పని చేయటం? దేవుడు చూస్తున్నాడు, దేవుడు అడుగుతాడు. ఆ డబ్బు దేని కొరకు? విధవరాండ్ర కొరకు, పేదవారి కొరకు, అనాథుల కొరకు, సువార్థీకరణ కొరకు. దాన్ని తీసుకొని పోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేయవచ్చునా? వీ షుడ్ బి కేర్ఫుల్, వీఆర్ అకౌంటబుల్. నేను ముగిస్తున్నాను. మీరు దొంగల గుహగా చేస్తారా? నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? షిలోహు వలె చేస్తాను అన్నాడు. షిలోహుని గురించి రేపు చెబుతాను. సమూయేలు గ్రంథంలో షిలోహుకు ఏమైందో రేపు ధ్యానం చేద్దాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబాలు 2. 1, సహోదరులు జీజే కిరణ్ కుమార్ గారు, విశ్రాంత మేనేజర్, ఆంధ్ర బ్యాంక్. వీరి తల్లి గారు కీర్తిశేషురాలు జీవ కళవారన్ గున్నాబత్తుల. వీరి 90వ జయంతి సందర్భంగా కిరణ్ కుమార్ గారు, అనిల్ కుమారి గారు సహకారం ఇస్తున్నారు. అలాగే హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులు సహోదరి గునుపూడి మేరీ స్వర్ణలత టీచర్ గారు, కుమారుడు కోడలు ఆనంద్ శామ్యూల్ జాన్ శోభన, కుమార్తె అల్లుడు పిట్ట అనిత రాకేష్, మనుముడు రక్షిత్, మనుమరాలు జెస్సీ ప్రియ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాలను ప్రభు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిక చేశారు. మేము మందిర విషయంలో, డబ్బు విషయంలో జవాబు చెప్పాలి. ప్రభు, మమ్మల్ని జాగ్రత్త పరచుమని అడుగుతున్నాం. మా జీవితాలు జాగ్రత్త పరచుకుంటాను కృప దయచేయండి. అటువల్లనే ప్రభువా, మేము ఎందుకు విడుదల పొందామో ఈ రాత్రి కూర్చొని ఆలోచించడానికి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇవ్వండి. రేపు మాది కాదు. ఈ రాత్రి మీరు మమ్మల్ని పిలిస్తే ఏమని జవాబు చెబుతాం? పరీక్షించుకునే సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కిరణ్ కుమార్ గారు, అనిల గారిని దీవించండి. మేరీ స్వర్ణలత టీచర్ గారిని, కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపించండి. ఈ మాసాంతం వరకు అనుదినము అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.